నుండి గలతీ పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. గలేషియన్స్ చాప్టర్ 5 వర్సెస్ 16 and 17. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకయుందురు. 18వ వచనం, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ మాటలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. జీవమైన దేవుడు, నీ వాక్యం ద్వారా నీ మనస్సును మేము పరిపూర్ణంగా గుర్తెరుగునట్లు సహాయం చేయండి. నిష్ప్రయోజనమైన ఏ మాట నా నోట రాకుండానట్లు కృప చూపించుమని నీ వాక్కును నాయన నీవే వెల్లడి చేసి నీ వాక్కును నీవే మాకు బయలుపరిచి ప్రభా, శ్రేష్టమైన నీ వాక్య సత్యాలలో మా జీవితాన్ని స్థిరపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గలతీలో ఉన్న దేవుని సంఘానికి అపోస్తలుడైన పౌలు ఈ పత్రికను వ్రాస్తూ ఈ మాటలు రాయడం జరిగింది. ఈ లోకంలో ఉన్న వ్యక్తులను మనం చాలా రకాలుగా క్లాసిఫై చేస్తూ ఉంటాం. కొంతమంది చదువుకున్నవారు, చదువుకోని వారని, ఆ కులస్తులు ఈ కులస్తులని, ఆ మతస్థులు ఈ మతస్థులని, ఆ భాష మాట్లాడేవారు ఈ భాష మాట్లాడేవారు, లేకపోతే ఆ దేశానికి చెందినవారు ఈ దేశానికి చెందినవారు. ఈవెన్ ఇండియాలో కూడా సౌత్ ఇండియన్స్ అంటాం, సౌత్ సైడ్ ఉండే వాళ్ళందరినీ, నార్త్లో ఉండే వాళ్ళని నార్త్ ఇండియన్స్ అంటాం. సో ఈ ప్రపంచంలో మనుషుల యొక్క స్థితిగతులను బట్టి చాలా డివిజన్స్ ఉన్నాయి, చాలా విభాగాలు ఉన్నాయి. ప్రజలను రకరకాలుగా మనం విభాగించవచ్చు, రకరకాల పేర్లు ఆ గ్రూప్స్కు మనం పెడుతూ ఉంటాం. కానీ నిజానికి దేవుని దృష్టిలో మనుషులందరూ రెండు గుంపులకు చెందినవారంట. ఒకటేమో పాపులు, ఇంకొకటేమో పరిశుద్ధులు. పరిశుద్ధులు అంటే ఆకాశం నుండి ఊడిపడిన వారు, ఎప్పుడూ పాపం చేయని వారు అని కాదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. సో ప్రపంచంలో ఉన్నవారు అందరూ కూడా పాపులే. అయితే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని ఆయన రక్తం ద్వారా కడగబడిన వారు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడ్డారు. కనుక దేవుని దృష్టిలో ఈ లోకంలో ఉన్న రెండు గుంపులు ఏంటంటే, ఒకటి రక్షింపబడిన వారు, మరి ఒకటి రక్షింపబడని వారు. పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడిన వారు, పాపంలోనే బ్రతుకుతున్న వారు. ఇక్కడ అదే క్లాసిఫికేషన్ని, అదే విభజనను మరొక విధానంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అదేంటంటే, ఆత్మానుసారంగా ప్రవర్తించే వ్యక్తులు, శరీరానుసారంగా ప్రవర్తించే వ్యక్తులు. మనందరికీ తెలుసు మనిషి అంటే ఎవరు అని మనం ఆలోచన చేస్తే, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మ్యాన్? మనిషికి మనం ఇచ్చే నిర్వచనం ఏంటి అని ఆలోచిస్తే, మనిషికి దేహం ఉంది, కానీ మనిషి లోపల ప్రాణం ఉంది, ఆ ప్రాణం లోపల ఆత్మ ఉంది అని. ఈ దేహానికి విలువ ఎప్పుడంటే మనిషి లోపల ప్రాణం ఉన్నప్పుడు. ఆ ప్రాణం కూడా పోయాక మరి ఇంకా మనిషి అంటే ఇంక అయిపోయినట్లేనా అంటే కాదు. ఈ ప్రాణం లోపల ఇంకొక ఆత్మ ఉంటుంది, మనిషి లోపల ఆత్మ ఉంటుంది. మనిషి ప్రాణం పోయినప్పటికీ, ఈ దేహం ఒకవేళ పాడైపోయినప్పటికీ, మనిషి లోపల ఆత్మ నిత్యము జీవిస్తుంది. కనుక ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బయటకి మన దేహం కనబడుతుంది, బయటకి ఓకే ప్రాణం ఉంది కాబట్టి చలిస్తున్నాము, కదులుతున్నాము, ఉద్యోగాలు చేస్తున్నాము, చదువుకుంటున్నాము, పనులు చేసుకుంటున్నాము అని కనబడుతుంది. కానీ మన లోపలున్న ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మకు మాత్రం మరణము లేదు. ఆ ఆత్మ నిత్యము జీవిస్తుంది. అది పరలోకంలో అయినా సరే, నరకంలో అయినా సరే. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి పత్రిక వ్రాస్తూ చెప్పిన మాట ఏంటంటే, ప్రజలందరూ రెండు రకాల గుంపులకు చెందినవారు. ఒక గుంపేమో ఆత్మానుసారులు, మరొక గుంపేమో శరీరానుసారులు. ఆత్మానుసారులు, శరీరానుసారులకు మధ్యలో ఉన్న తేడా ఏంటి అని మనం ఆలోచిస్తే, 16వ వచనం ఇంకొకసారి చదువుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారులు ఎవరంటే, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడేవారు. ద పీపుల్ హూ ఆర్ కంట్రోల్డ్ బై గాడ్స్ స్పిరిట్. దేవుని ఆత్మ. ఈ లోకంలో చాలా ఆత్మలు ఉన్నాయి కదండి. ఎందుకంటే మనిషి లోపల ఆత్మ ఉంది. దురాత్మలు అని కూడా మనం వింటూ ఉంటాం. కొంతమందికి దురాత్మలు పడుతూ ఉంటాయి.
డీమన్ పొజెస్డ్, బైబిల్ గ్రంథంలో కూడా దురాత్మల చేత పీడించబడుతున్న వ్యక్తులు గెరాసేన్ల దేశంలో మనం చూస్తాము. యేసుక్రీస్తు ప్రభుని చూడగానే గట్టిగా కేకలు వేయడం ప్రారంభిస్తాడు ఆ మనిషి. అయితే యేసు ప్రభు అతనిలో ఉన్న అపవిత్రాత్మ శక్తులను గద్దించినప్పుడు అవి ఆ వ్యక్తిని వదిలి వెళ్ళిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సో దురాత్మలు అనేవి ఈ లోకంలో ఉన్నాయి. అయితే దేవుని ఆత్మ కూడా ఉంది. దేవుని ఆత్మకున్న పేరేంటంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధ ఆత్మ అనే మాటలోనే మనకు ఒక విషయం అర్థం అవ్వాలి. అదేంటంటే పరిశుద్ధుడైన దేవుడు. దేవుని ఆత్మ ద్వారా ఎవరు నడిపించబడతారో వారు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తారు, పరిశుద్ధమైన మార్గంలో నడుచుకుంటారు. వంకరతనం కానీ, మోసం కానీ, ఈ లోక సంబంధమైన శరీరేచ్ఛలకు కానీ వారు లోబడి జీవించరు. సో అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీర ఇచ్ఛలను నెరవేర్చరు. సో 2 రకాల వ్యక్తులు అనుకున్నాం కదా. ఒకటి ఆత్మానుసారంగా జీవించేవారు. వారు ఎవరి ద్వారా నియంత్రించబడతారు, ఎవరి ద్వారా కంట్రోల్ చేయబడతారంటే దేవుని పరిశుద్ధాత్మ ద్వారా నియంత్రించబడతారు. శరీరానుసారులు దేని ద్వారా నియంత్రించబడతారంటే శరీర ఇచ్ఛల ద్వారా నియంత్రించబడతారు. దే విల్ బీ డ్రివెన్ బై దేర్ ఓన్ డిజైర్స్. మనిషిగా బ్రతికే ప్రతి ఒక్కరికి ఆశలు ఉంటాయి కదండి. మనకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి. ఇలా అవ్వాలి, ఇలా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది తినాలి, ఇది చూడాలి, లేకపోతే ఇటువంటి పరిస్థితుల్లో బ్రతకాలని మనకు కూడా ఆశలు వస్తూ ఉంటాయి. అయితే ఆశలను కూడా మనం కేటగరైజ్ చేసుకోగలగాలి. నాకు వస్తున్న ఆశలు అవి మంచి ఆశలా లేకపోతే దురాశలా? దురాశ అంటే చెడ్డ ఆశలు. ఆ దురాశలను మనం అనుసరించి వెళ్ళామంటే మనందరికీ తెలుసు కదా, దురాశ దుఃఖమునకు చేటు. దురాశ దుఃఖానికి అది నడిపిస్తుందని. ఒక వ్యక్తి బాతును కొనుక్కుంటాడు. ఆ బాతు ప్రతిరోజు బంగారు గుడ్డు పెడుతూ ఉంటుంది, మనందరికీ తెలిసింది. రోజు బంగారు గుడ్డు పెడుతుంటే ఆ గుడ్డు తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముతూ ఉంటాడు. చాలా చక్కగా జీవితంలో పైకి వస్తూ ఉంటాడు. ఒకరోజు దురాశ వస్తుంది ఆ వ్యక్తికి. అదేంటంటే, ఇది రోజుకి ఒక గుడ్డు పెడుతుందంటే దీని కడుపులో ఎన్ని గుడ్లు ఉన్నాయో, రోజుకొకటి తీసుకెళ్ళి అమ్మి డబ్బు సంపాదించి స్లోగా పైకి వెళ్ళడం కంటే ఒక రాకెట్ లాగా అలా ఒక్కసారి ఓవర్ నైట్లో లైఫ్లో క్లిక్ అయిపోతే ఎంత బాగుండు, ఓవర్ నైట్లో ఒక కోటీశ్వరుణ్ణి అయిపోతే ఎంత బాగుండు, కౌన్ బనేగా కరోడ్పతి ఇప్పుడు నా చేతిలోనే ఉంది, ఈ బాతును కోసేస్తే దాని కడుపులో బోల్డ్ అని గుడ్లు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసి దాన్ని పొట్టకోసాడు. కోసిన తర్వాత పాపం టు హిస్ డిసప్పాయింట్మెంట్ హీ ఫౌండ్ దట్ ఇట్ హ్యాడ్ ఓన్లీ 1 egg. దాని కడుపులో ఒకటే ఒక గుడ్డు ఉంది. ఇప్పుడు బాతు పోయింది, రోజు వచ్చే గుడ్లు కూడా పోయాయి. కొన్నిసార్లు ఈ లోక సంబంధంగా జీవించే వారు ఏమనుకుంటారంటే, ఏదో ఒకటి చేసేసి గొప్పవారం అయిపోవాలి. మనం ప్రతిదినం కూడా దేవుని వాక్యంలో వింటున్నాం, ఎవరైతే త్వరగా ధనికులు అవ్వాలనుకుంటారో వారు ఖచ్చితంగా తమ జీవితంలో నష్టాన్ని పొందుకుంటారు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. అంచెలంచెలుగా ఆయన మన జీవితంలో ఉన్నతమైన స్థితికి తీసుకొని వస్తాడు, ఆయన పట్ల మనం నమ్మకంగా బ్రతికినప్పుడు. సో శరీరేచ్ఛలను అనుసరించి జీవించేవారు శరీరానుసారులైతే, దేవుని ఆత్మ ద్వారా నియంత్రించబడేవారు, నడిపించబడేవారు ఆత్మానుసారులు. ఇప్పుడు 17వ వచనంలో శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు ఏమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. శరీరం చెప్తుంది గట్టిగా అరువు, తిట్టు, గొడవ పెట్టు అని. ఆత్మ చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు సైలెంట్గా ఉండు, మౌనంగా ఉండు, భరించు, సహించు అని. సో ప్రతిరోజు చెప్పాలంటే మన లోపల ఒక వార్ జరుగుతూ ఉంటుంది. ఆ వార్ ఏంటంటే శరీరానికి, శరీరేచ్ఛలకు, అలాగే ఆత్మకు, దేవుని ఆత్మకు మధ్యలో ఒక యుద్ధం. ఇప్పుడు ఆ యుద్ధంలో పరిశుద్ధాత్మ దేవుడు గెలుస్తాడా లేకపోతే శరీరేచ్ఛలు గెలుస్తాయా అనేది ఎవరి చేతిలో ఉంది? రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది చెప్పాలి. ఈ రోజుల్లో టీవీ ఎదుట కూర్చుంటే రిమోట్ కంట్రోల్ కోసం పెద్ద ఫైటింగ్ అవుతూ ఉంటుంది కదా. తండ్రి ఒకటి చూడాలనుకుంటాడు, తల్లి ఇంకోటి చూడాలనుకుంటుంది, పిల్లలు ఇంకోటి చూడాలనుకుంటారు. రిమోట్ కంట్రోల్ కోసం బోల్డ్ గొడవలు అయిపోతూ ఉంటాయి ఇళ్ళల్లో. మా పిల్లలు కూడా ఒక్కొక్కసారి రిమోట్ కంట్రోల్ కావాలని ఫైట్ చేసేసుకుంటూ ఉంటారు. నాకు ఇది నచ్చదు, నేను ఇది చూడాలనుకోవట్లేదని. ముగ్గురికి నచ్చే ఒక కార్యక్రమం వెతకడానికి నాకు తలమునకలు అయిపోతూ ఉంటాను కొన్నిసార్లు. ముగ్గురికి ఒకటి నచ్చదంట. వాళ్ళ టేస్ట్లు, వాళ్ళ ప్రిఫరెన్స్లు వేరుగా ఉంటాయి.
ఈ లోకంలో కూడా ప్రతిదినం ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఒక వార్ జరుగుతూ ఉంటుంది మన లోపల. కానీ ఆ వార్లో ఎవరు గెలుస్తారు అనే రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంటుందంటే మన చేతిలోనే ఉంటుంది. ఒక ప్రక్క శరీరేచ్ఛలు, ఒక ప్రక్క శరీరానుసారమైన మనస్సు, ఒక ప్రక్కన లోకానుసారమైన ఆలోచనలు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. మరొక ప్రక్కనేమో దేవుని ఆత్మ మనల్ని నియంత్రించాలని, మనలను బలపరచాలని, దేవుని కొరకు మాత్రమే మనం తీర్మానాలు తీసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు. 18వ వచనం, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఇప్పుడు మీరు అనొచ్చు, శరీరానుసారులు అంటే వారిలో ఎటువంటి లక్షణాలు ఉంటాయండి, వారిలో ఎటువంటి ఆశలు వస్తాయి, కోరికలు వస్తాయి? కొంతమందికి డిఫరెన్స్ తెలియదు క్లియర్గా. శరీరానుసారమైన మనసు ఉంటే ఎటువంటి ఆలోచనలు వస్తాయి, ఆత్మానుసారంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో, ఆయన నియంత్రణలో నడిచేవారిలో ఎటువంటి ఆశలు, ఎటువంటి తలంపులు, ఎటువంటి కోరికలు వస్తాయి. ఇక్కడ చాలా స్పష్టంగా శరీర క్రియలను గురించి ఒక లిస్ట్ వ్రాయబడింది. చూడండి 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇక్కడ ఒక లిస్ట్ ఉంది. ఈ లిస్ట్లో ఒక్కటి కూడా నాలో లేదు అన్న వారు ఎవరైనా ఉన్నారా? మీకు అర్జెంటుగా సన్మానం చేయాలి ఒకవేళ ఎవరైనా ఉంటే. ఎవరు లేరు కదా. ఈ లిస్ట్లో ఏదో ఒకటైనా, అట్లీస్ట్ వన్ ఆఫ్ ది అబవ్ ఉంటాయి మనలో. కొంతమందిలో చాలా ఉంటాయిలేండి. ఈ లిస్ట్లో ఆత్మీయంగా బాగా కిందకి వెళ్ళిపోయిన వారికి మోర్ దెన్ 1 ఉంటాయి. కొంచెం దేవుళ్ళలో స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి ఒక 2, లేకపోతే అట్లీస్ట్ ఒకటన్నా ఉంటుంది. శరీర కార్యములు, శరీర క్రియలు, ఇవన్నీ మనలో ఉన్నాయంటే మనం వీటిని తొలగించుకోవాలి, వీటి నుండి మనం విడుదల పొందాలి, వీటిని మనం జయించాలి. కొన్నిసార్లు కొంతమంది కక్ష వస్తుంది. ఆ కక్ష చెప్తూ ఉంటారు కదా పాస్టర్ గారు, ఒక వ్యక్తి దైవజనుడు అతనికి బాప్తీసం ఇస్తూ ఉంటే ఈ చెయ్యి ముంచట్లేదంట. ఈ చెయ్యి ముంచట్లా, పైకెత్తుకొని ఉన్నాడు. పాస్టర్ గారు అనుకుంటారు హల్లెలూయా చెప్తున్నాడని. కాదు, హల్లెలూయా చెప్పట్లా. ఈ చేత్తో అండి వెళ్ళి మా పక్కింటోని కొట్టాలి, అందుకని ఈ చెయ్యికి మాత్రం బాప్తీసం ఇవ్వద్దు. దేవుడు అలాగా సంతోషిస్తాడండి. పరిపూర్ణమైన సమర్పణ దేవుడు కోరుకున్నాడు. గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ హాఫ్ హార్టెడ్ ఒబీడియన్స్, డిలేడ్ ఒబీడియన్స్. కొంతమంది దేవునికి విధేయత చూపిస్తారు కానీ ఆలస్యంగా చూపిస్తారు. కొంతమంది దేవుని మాట వింటారు కానీ సగమే వింటారు, సగం వినరు. సగం వారి ఇష్టం, సగమేమో దేవుని ఇష్టం. దేవుడు అపరిపూర్ణమైన కమిట్మెంట్ను, లేకపోతే అటువంటి సమర్పణను దేవుడు మెచ్చడు. శరీర క్రియలలో ఏవి మనలో ఉన్నా వాటన్నిటినీ మనం ఏం చేయాలంటే తొలగించుకోవాలి. వాటన్నిటిని మనం తొలగించుకోకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేయడానికి ఒక ఆటంకంగా ఉంటాయి. ఇకపోతే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నియంత్రించబడే వారిలో ఏముంటాయి ఇప్పుడు చదువుకుందాం. 22వ వచనం, అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇప్పుడు మనకు ఒక ఎక్సర్సైజ్ ఏంటంటే హోంవర్క్. ఇంటికి వెళ్ళిన తర్వాత శరీర క్రియలు లిస్ట్ ఉంది కదా, వాటిలో ఏమున్నాయో మనలో టిక్కు కొట్టుకోవాలి. అంటే మన డైరీ ఎవరు చూడరు కదా, పర్వాలేదు. సో ఆ లిస్ట్లో మనలో ఏమున్నాయో టిక్ కొట్టుకొని వాటిని ఏమో తొలగించుకోవాలి. ఆత్మ ఫలములో మనలో ఏమున్నాయో కూడా టిక్ కొట్టుకుంటే ఇవి కూడా చాలా తక్కువ వస్తాయిలేండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం అనేది చాలా తక్కువ వస్తాయి టిక్కులు. ఇందులో ఏమో మొత్తం టిక్కులు వచ్చేయాలి, అందులో ఒక్కటి కూడా టిక్కు రాకూడదు. అప్పుడు మనం శరీరానుసారుల నుండి ఆత్మానుసారులుగా మనం పరిపూర్ణంగా మార్పు చెందినట్లు. మరి 150 రోజుల ప్రార్థనలు ఎందుకు పెట్టారు దైవజనులు అంటే, మనం ఈ గుంపులో నుండి ఈ గుంపులోకి రావాలని, ఆత్మానుసారంగా నడుచుకునే వారంగా పరిపూర్ణంగా మనం మన జీవితాల్లో మార్పు చెందాలి. శరీర క్రియలు మనలో ఉండకూడదండి. కొన్నిసార్లు చూడండి, ఆత్మ ఫలము అనే మాట చూస్తున్నాం అంటే దేవుని ఆత్మ ద్వారా నియంత్రించబడే వారు ఆటోమేటిక్గా వారి క్రియలలో ఈ ఆత్మ ఫలము సుస్పష్టంగా కనబడుతూ ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్, అంతకుముందు నాకు ఎప్పుడైనా పిల్లల మీద కోపం వస్తే ఆ కోపాన్ని అలా ప్రదర్శించేదాన్ని అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే స్లో డౌన్ అంటున్నాడు, గేరు బ్రేక్ వేస్తున్నాడు అనమాట. అయితే ఇవాళ మా పెద్ద పాప ఏదో అల్లరి చేస్తుంటే నేను రూమ్లోకి తీసుకెళ్ళాను చాలా సీరియస్గా, ఎందుకంటే చాలా కోపం వచ్చింది. మా అమ్మాయి అనుకుంది ఇంక ఇవాళ అయిపోయింది నాకు మా మమ్మీ చేతిలో. అలా రూమ్లోకి తీసుకెళ్ళి బోల్ట్ వేసి మంచం మీద కూర్చోబెట్టి చాలా ప్రశాంతంగా మాట్లాడుతుంటే మా మమ్మీ అయినా కాదా అని చూస్తుంది మా అమ్మాయి. ఎందుకంటే అసలు నేను చేసిన పనికి, మా మమ్మీ ముఖంలో వచ్చిన కోపానికి, నన్ను లాక్కొచ్చిన విధానానికి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, కానీ జరుగుతుంది ఇంకోటి. కొన్నిసార్లు మనలో ఆత్మఫలం ఉందా లేదా అని బయట వాళ్ళు ఎవరు మనకు సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. మనకి ఎవరు ఇవ్వాలి సర్టిఫికేట్? మన ఇంట్లో వాళ్ళు ఇస్తే చాలు. భర్త ఇస్తే చాలు భార్య గురించి, భర్త గురించి భార్య ఇస్తే చాలు. అలాగే మన గురించి మన పిల్లలు ఇవ్వగలిగితే చాలు. మన ఇరుగు పొరుగు వారికి తెలుస్తుందండి మన యొక్క పరిస్థితి ఏంటో. కొన్నిసార్లు ప్రక్కింటికి మనం ఇంట్లో సైలెన్సర్లు ఉండవు కాబట్టి మొత్తం జరిగే మ్యాటర్ అంతా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, అవునా కదా? కొంతమంది లౌడ్ స్పీకర్ లాంటి గొంతులు ఉంటాయన్నమాట. ఇంకా మొత్తం మ్యాటర్ అంతా ప్రక్కింటికి. ఇంకా వాళ్ళు అలా లీక్ చేశారంటే మన కుటుంబ సాక్ష్యము, మన కుటుంబ గౌరవం, క్రైస్తవులు అంటే ఇలాగే ఉంటారన్నమాట. దేవుని బిడ్డలు కూడా ఇంకా వాళ్ళకి మాకు ఏమి తేడా లేదు అనమాట అన్నట్లుగా చాలాసార్లు ఆత్మానుసారంగా ప్రవర్తించాల్సింది బదులు శరీరానుసారులుగానే బ్రతుకుతూ చాలాసార్లు దేవుని బిడ్డలకు లోకస్తులకు తేడా లేకుండా అయిపోతుంది. అందుకేనేమో బహుశా అనేక మంది యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్నప్పటికీ దేవుని ప్రజలుగా ఉన్న మనము వాక్యాన్ని జీవించలేకపోవడం వలన, వాక్యాన్ని మన జీవితాల్లో అనుసరించలేకపోవడం వలన, ఆ విషయంలో మనం విఫలం అవడం వలన చాలామంది యేసు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు. మనమే క్రీస్తు పత్రికలుగా మారగలిగితే మన బంధువులు, మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదివే అవకాశం లేకపోవచ్చు, కానీ మార్తమ్మ గారి సువార్త, రమేష్ గారి సువార్త, యోహాన్ గారి సువార్త, అనుష గారి సువార్త, శారమ్మ గారి సువార్త చదువుతారంట. అంటే అక్కడ మన పేరు మనం పెట్టుకోవాలన్నమాట. మన ఆఫీస్లో వాళ్ళు ఏ సువార్త చదవకపోవచ్చు, బహుశా బైబిల్ని ఒక మత గ్రంథంగా వారు చూస్తారేమో, ఇది మతాలు మార్చే గ్రంథం అని. కానీ యేసుక్రీస్తు ప్రభు నిజమైన మార్గం అని, సత్య మార్గం అని, జీవ మార్గం అని వాళ్ళు తెలుసుకోవడానికి మన జీవితాలను చాలా జాగ్రత్తగా చదువుతూ ఉంటారు. అట్లీస్ట్ ఒక ఇంపాక్ట్, ఒక మంచి సాక్ష్యం. లేదండి వీరిలో ఒక ప్రత్యేకత ఉంది, వీరు అందరూ ఆలోచించినట్లు ఆలోచించరు, అందరూ ప్రవర్తించినట్లు ప్రవర్తించరు, అందరూ బిహేవ్ చేసినట్లుగా బిహేవ్ చేయరు. ఒక కష్టం ఎవరికైనా వస్తే వారిని ఆదుకునే విధానంలో, ఇతరులను ప్రేమించే విధానంలో, సహించే విధానంలో వీళ్ళు చాలా డిఫరెంట్గా ఉన్నారని ప్రపంచం కనుక మనలో ఉన్న క్రీస్తును చూడగలిగితే నిజంగా దేవుని నామానికి మన ద్వారా ఎంత మహిమో, ఎంత ఘనతో. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా చాలా స్పష్టంగా శరీర క్రియలను గూర్చి, శరీరానుసారులుగా బ్రతికే వారిని గూర్చి మనతో మాట్లాడారు. అలాగే ఆత్మానుసారులు, ఆత్మ ఫలము ఫలించే దేవుని బిడ్డలను గూర్చి మాట్లాడారు. ఇక్కడ కాదు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ హోంవర్క్ మనం తీసుకుందాము. శరీర క్రియలు ఏవైతే ఇక్కడ వ్రాయబడి ఉన్నాయో అవన్నీ లిస్ట్ రాసుకొని వాటిలో మనలో ఏమున్నాయో ఒకసారి టిక్కు కొట్టి 31 లోపల ఆ టిక్కు కొట్టినవి క్యాన్సిల్ అయిపోతే చాలా గ్రేట్, అంతే కదండి. దేవుని సహాయంతో ప్రార్థన చేసుకుంటూ ప్రభు నేను జయించాలి, ప్రతి పాపాన్ని జయించాలి, ప్రతి బలహీనతను కూడా నేను జయించాలి, నాకు సహాయం చేయని అడిగినప్పుడు దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. మన బలహీనతలను, శరీర క్రియలపై మనం జయం పొందినట్లు. అంత మాత్రమే కాదు, ఆత్మ ఫలంలో ఏమున్నాయో చూసుకొని ఇంకా ఏం లేవో వాటన్నిటిని కూడా మనం ప్రాక్టీస్ చేయగలిగితే ఈ లోకంలో ఏదైనా సరే ఇంటెన్షనల్గా మనం చేసే క్రియలను బట్టి మనకు వస్తుందంటండి. ఇంటెన్షనల్గా చాలాసార్లు మనం అనుకుంటాం అన్ఇంటెన్షనల్గా అన్నీ జరిగిపోతాయేమో అని. ఇప్పుడు స్కూల్లో, కాలేజీలో ఫస్ట్ రావాలనుకునేవాడు అనుకొని చదివితే ఫస్ట్ వస్తాడా? అలా కాలేజీకి వెళ్ళి అలా వచ్చేస్తే ఫస్ట్ వచ్చేస్తారా? ఖచ్చితంగా దే హ్యావ్ టు బి వెరీ ఇంటెన్షనల్. ఆలోచన పూర్వకంగా దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎక్కడ కూర్చున్నా, ఏ పని చేసినా నాకు ఇక్కడ టైం వేస్ట్ అయిపోతుంది, నేను కాలేజ్ టాపర్ అవ్వాలనుకున్నాను, స్కూల్ టాపర్ అవ్వాలనుకున్నాను, ఉద్యోగం సంపాదించాలనుకున్నాను, సివిల్స్లో నేను ఒక మంచి స్థానంలో ఉండాలనుకుంటున్నానని దాని కొరకు ప్రయాసపడితేనే వస్తుంది. ఆత్మీయ జీవితంలో కూడా అంతే. ఆటోమేటిక్గా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం అన్నీ యాడ్ అవ్వవు. కేక్ చేసాం అనుకోండి,
కేక్ చేయగానే దాని మీద క్రీమ్ టాపింగ్, ఆ తర్వాత దాని మీద స్ప్రింకిల్స్ అవన్నీ మనం వేస్తే వస్తాయా? ఇప్పుడు కూర ఉందనుకోండి, ఆమ్లెట్ వేసాం, దానిలో ఏం కలిపితే అవే యాడ్ అవుతాయి, అంతే కదండి. విశ్వాస జీవితంలో కూడా అంతే. దేవుని మందిరానికి వస్తున్నాం, వింటున్నాం, బట్ వీ హ్యావ్ టు ఇంటెన్షనలీ ప్రాక్టీస్ దెమ్. వాటిని ఒక ఆలోచన కలిగి ఈరోజు నేను ఆత్మ ఫలమును నా జీవితంలో ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటున్నాను. ఈ విషయంలో నేను తప్పిపోతున్నా, నాకు సహనం ఎక్కువ లేదు, లేకపోతే నాకు కోపం ఎక్కువ వస్తుంది, నాకు దీర్ఘశాంతం లేదు, నేను ఎక్కువ ప్రేమించలేకపోతున్నాను, ఐ వాంట్ టు వర్క్ ఆన్ ఇట్. ఆ విషయంలో నేను దేవుని సహాయం ద్వారా నేను ప్రయత్నం చేస్తాను అని ఎప్పుడైతే మన వంతు మనం ప్రయత్నం చేస్తామో, దేవుని మీద ఆధారపడతామో, దేవుడు కూడా సహాయం చేస్తాడు. కనుక శరీర క్రియలను జయించి ఆత్మానుసారులుగా ఆత్మ ఫలము ఫలించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తన సహాయం అనుగ్రహించునుగాక. ఆమేన్.